మహిళల సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళా శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కావలి నియోజకవర్గంలో శుక్రవారం శాసనసభ్యురాలు కావ్య కృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని, ఇది ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, వారు ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు చక్కబెట్టుకోవడానికి, ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లడానికి, ముఖ్యమైన పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. జరుపుకున్న వేళ మహిళా తల్లుల కళ్ళల్లో ఆనందం చూసిన వేళ 2025 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మనులందరూ కూడా ఈ రోజు నుంచి వాళ్ళ జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే తరుణంలో 5 సంవత్సరాల ఆడబిడ్డ మొదలుకొని వృద్ధ ముసలి వరకు, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ వీరందరూ కూడా నిత్యం కూడా వాళ్ళ గమ్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఆర్టీసీ బస్సు నేనున్నాను, నా బస్సులో మీరు ఎక్కండి, మిమ్మల్ని మీ గమ్యానికి తీసుకుపోయే విధంగా ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ని రూపొందిస్తూ మహిళ యొక్క శక్తిని పెంచాలి. ఇంటికి ఇల్లాలే దీపం. మహిళా శక్తి ఎప్పుడైతే శక్తివంతంగా మారుతుందో ఆటోమేటిక్గా ఆ కుటుంబాన్ని పోషించే శక్తి వస్తుంది. మహిళల యొక్క నైపుణ్యాన్ని పెంచగలిగితే, వాళ్ళ యొక్క సంపాదన శక్తిని పెంచగలిగితే, వాళ్ళ జీవనోపాధి సరళిని పెంచగలిగితే ఆ కుటుంబాన్ని ఎన్ని ఒడిదుడుకులున్నా ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లి తీసుకుంటుంది. కాబట్టి ఒకవైపున భర్తని, ఇంకొక వైపున అత్తమామలను, ఇంకొక వైపున పుట్టిన బిడ్డల్ని అందరినీ చాక్కుంటూ తన జీవనోపాధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మహిళా తల్లులకు చేయూతనివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఫ్రంట్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మహిళలకి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి క్రమంలో ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణానికి కూడా శ్రీకారం చుట్టారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఏ తల్లి అయితే తన బిడ్డలను చదివించుకుంటున్నారో చదివించుకున్నటువంటి బిడ్డలకి ఆసరాగా ఉండాలి, ఆ తల్లికి అండగా ఉండాలి, ఆ బిడ్డల పాకెట్ మనీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి, ట్యూషన్ ఫీజుల కోసం ఆ తల్లికి చేయూతనివ్వాలని ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ రోజున 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజున ఆంధ్రలో మహిళల గౌరవాన్ని పెంచుతూ డాక్రా సంఘాల ద్వారా, వెలుగు ద్వారా ఈ రోజు రుణాలు ఇచ్చి వాళ్ళ జీవనోపాధిలో వాళ్ళకి సస్టైనబిలిటీ కల్పిస్తూ, ఏ తల్లులకైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో మగవాళ్ళ మీద కాదు ఆడవాళ్ళ మీద ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ, అసైన్మెంట్ భూములు ఇస్తుంటే ఆడవాళ్ళ మీదనే ఇస్తూ, కాలువలు ఆడవాళ్ళ మీద ఇస్తూ, ఈరోజు బస్సు టికెట్ ఆడవాళ్ళ మీదనైతే ఫ్రీగా ఇస్తూ, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తూ, తల్లికి వందనంగా ఇస్తూ, మీకు ఆద్యంతం కూడా ఈ రోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఫ్రంట్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, ఆ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు మహిళా తల్లులకు ఎప్పుడు కూడా అండగా ఉండేటువంటి ఫ్రంట్ ప్రభుత్వాన్ని దీవిస్తూ మీరందరూ కూడా సుఖజీవనాన్ని సాగించుకుంటూ మీ కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చుకుంటూ, మీ భర్తలకు తోడుగా, మీ కుటుంబానికి తోడుగా మీరు కూడా ఒక శక్తివంతమైన వ్యక్తులుగా రూపాంతరం చెందుతూ కుటుంబ పోషణలో మీరు కూడా సమితులై ఈ రోజున మీ కుటుంబాలని, మీ బిడ్డల్ని, మీ అందరినీ కుటుంబాన్ని బంగారు బాటకు వేసే విధంగా మీరు ముందుకు రావాలని తల్లులందరినీ కూడా ప్రోత్సహిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క మహిళలు కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ఇది ఈ రోజు 5వ పథకంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క మహిళ బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటది, ఆ గ్రామం బాగుంటది, ఆ పట్టణాలు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటది. మహిళ
ఎంత జాగ్రత్తగా ఉంటేనే ఆ కుటుంబానికి ఎంత ధైర్యమో మనందరికీ తెలిసిన విషయమే. అది వినియోగించుకొని ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు మరియు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయటం, ఈ రోజు కావలి పట్టణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మహిళలు అయితే ఏముంది అందరు మహిళలందరూ కూడా ఈ రోజు బస్సు ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇది ఎంతో మా అందరికీ కూడా ఒక గర్వకారణం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క మహిళలు పేదలందరూ కూడా ఇది పేద మహిళలు అందరూ ప్రతి ఒక్క ఇంట్లో కూడా పేద మహిళలు ఆర్థికంగా వెసులుబాటు లేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క మహిళ బాగుంటే సమాజం బాగుంటుంది. ఈ మహిళా పక్షపాతి అనేది తెలుగుదేశం పార్టీకి ఒక్కటే చెందిందని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ పథకానికి తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గం తరఫున, కావలి పట్టణం తెలుగుదేశం పార్టీ మహిళల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పని తెలియజేస్తున్నాం.